హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం యూపీఎస్సి రిలీజ్ చేసిన అసిస్టెంట్ కీపర్, ఎకనామిక్ ఆఫీసర్ అండ్ ఇతర 28 పోస్టుల యొక్క నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా నేను job@yourplace.com నుండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఓపెన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మల్టిపుల్ పోస్టుల గురించి ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. నోటిఫికేషన్లోకి ఒకసారి వెళ్ళి పోస్టులు ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే, ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఆంథ్రోపాలజిస్ట్. ఇవి 9 ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ ఆంథ్రోపాలజీ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే అసిస్టెంట్ కీపర్, దీనికి కూడా మాస్టర్స్ ఇన్ ఆంథ్రోపాలజీ కావాలి అండ్ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ కావాలి, ఎక్స్పీరియన్స్ 1 year. నెక్స్ట్ సైంటిస్ట్ బి కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. ఇవి 3 పోస్టులు ఉన్నాయి. 3 years ఎక్స్పీరియన్స్. అండ్ రీసెర్చ్ ఆఫీసర్ ఆర్ ప్లానింగ్ ఆఫీసర్, దీనికి మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైకాలజీ కానీ, కామర్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్, దీనికి మాస్టర్స్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్, ఇంటెలిజెన్స్లో ఒక పోస్ట్ ఉంది. దీనికి మాస్టర్స్ ఇన్ అప్లైడ్ జియాలజీ ఆర్ ఎకనామిక్స్, లేకపోతే బ్యాచులర్స్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఎకనామిక్ ఆఫీసర్. ఇవి 9 పోస్టులు ఉన్నాయి. వీటికి మాస్టర్స్ ఇన్ అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్లో మాస్టర్స్ ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. తర్వాత నెక్స్ట్ పోస్ట్ సీనియర్ లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది అనస్థీషియాలజీలో ఉన్నాయి. 3 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years. దీనికి ఎండి అనస్థీషియాలజీ ఆర్ ఎంఎస్ అనస్థీషియాలజీ అది ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే సీనియర్ లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ రేడియాలజీ ఒక పోస్ట్ ఉంది. దీనికి ఎండి రేడియాలజీ ఆర్ ఎంఎస్ రేడియాలజీ చదివి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకే, ఇవి టోటల్ 28 పోస్టులు ఉన్నాయి మనకి. ఈ కంప్లీట్ పోస్టులకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్ష కాబట్టి ఇది యూపీఎస్సి online.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి స్టార్ట్ డేట్ వచ్చేసి 9 March 2024 అండ్ 28 March 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్, కంప్లీట్గా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ కానీ పోస్టుల ద్వారా కానీ పంపించడానికి లేదు. అండ్ అప్లికేషన్ ఫీజ్ జస్ట్ 25 రూపాయలు మాత్రమే. ఇది కూడా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి ఆర్ ఉమెన్కి ఈ ఫీజు కూడా ఉండదు. ఓన్లీ 25 రూపాయలు. అదర్ దాన్ దిస్ ఎక్సెప్షన్స్కి మాత్రమే 25 రూపాయలు ఫీజు ఉంటుంది. అలాగే దీనికి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ ఏమి ఉండదు. మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని బట్టి ఇంటర్వ్యూస్కి క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళ మెరిట్ లిస్ట్ని అనేది అండ్ ఎవరికైతే జాబ్స్ వస్తాయో వాళ్ళకి అనౌన్స్ చేస్తారు. ఈ శాలరీస్ అన్నీ కూడా యాజ్ పర్ యూపీఎస్సి పే స్కేల్, మోస్ట్ ఆఫ్ ది 10th పే స్కేల్ ఉన్నది. అలాగే కొందరికి 7th పే స్కేల్ ఉన్నది. చాలా మంచి పే స్కేల్ జాబ్స్. ఇంటర్వ్యూ కూడా లేదు. ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆంథ్రోపాలజీ అండ్ రేడియాలజీ సబ్జెక్ట్, అలాగే అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి తెలిసేలా షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ ఆల్ ద బెస్ట్.